వెల్కమ్ టు వావి. వినాయక చవితి సందర్భంగా కావలి డివిజన్ పరిధిలో ఉన్న ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వినాయక చవితి పండుగను కుటుంబ సమేతంగా సంతోషంగా జరుపుకోవాలని కోరుతూ ఈ నిబంధనలు పాటించాలని కావలి డిఎస్పీ పి శ్రీధర్ తెలిపారు. కావలి సబ్ డివిజన్లోని ప్రజలందరికీ, కావలి పట్టణ ప్రజలు కూడా వినాయక చవితి సందర్భంగా కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం ఈ పండుగలో శాంతి భద్రతలో సామరస్యంగా జరగాలని, ప్రజలంతా కూడా క్షేమంగా ఉండి పండుగ జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాము. ముఖ్యంగా మండపాలు ఏర్పాటు చేసిన వాళ్ళు, గణేష్ ఐడియాలు పెట్టిన తర్వాత మండపాలు ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా మున్సిపల్ పర్మిషన్ తీసుకోవాలా, ఎలక్ట్రిసిటీ వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకోవాలా. తర్వాత ఎలక్ట్రిసిటీ సంబంధించి ఎలాంటి యాక్సిడెంట్స్ కానీ షాకులు కానీ జరగకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలా. ప్రజలకు ఎలాంటి ప్రాబ్లం రానికుండా ఆ మండపానికి సంబంధించిన ఆ కమిటీ వాళ్ళు చూసుకోవాలా. ఏం జరిగినా కూడా అక్కడ ప్రాబ్లం కమిటీ వాళ్ళ మీదే బాధ్యత వేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో కమిటీ వాళ్ళు కరెంటుకు సంబంధించిన దానిలో చాలా జాగ్రత్తలు పాటించాలని కోరుతూ ఉన్నాము. తర్వాత రాత్రి 10 గంటల తర్వాత మైక్ నిషేధం విధిస్తూ ఉన్నాము. ఎందుకంటే పబ్లిక్ నిద్రపోవాలి, పబ్లిక్ డిస్టర్బెన్స్ వస్తుంది, స్టూడెంట్స్ చదువుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి రాత్రి 10 తర్వాత మైక్ వాడకూడదు. తర్వాత ఈ మండపాల వల్ల ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. మండపాలు ట్రాఫిక్ అడ్డంగా పెట్టేసి రోడ్డు మధ్యలో పెట్టేసి పబ్లిక్కి చాలా ఇబ్బంది అవుతుంది. ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా మండపాలు ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత మద్యం సేవించి మందు తగ్గేసి వచ్చి ఆడ పండగల్లో పాల్గొనడం, కేకలు వేసుకోవడం, అరుచుకోవడం అది భక్తి కాదు, పాడు కాదు. దయచేసి అట్లాంటి పనులు ఎవరు కూడా చేయొద్దండి. ఒకవేళ అట్లాంటి ఎవరన్నా చేసే పని అయితే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వండి, వెంటనే వాళ్ళని తెచ్చి తగు చర్య తీసుకుంటాం. తర్వాత సీసీ కెమెరాలు కూడా అక్కడ పెట్టుకుంటే మండపం దగ్గర ఎలాంటి అసాంఘిక చర్య జరిగినా కూడా, ఎలాంటి యాక్సిడెంట్ జరిగినా కూడా ఎవరు ఎట్లా జరిగింది అనేది మనకి చాలా ఈజీగా అవుతుంది. తర్వాత నైట్ టైము ఐడల్ దగ్గర వదిలేసి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా కమిటీ వారు ఒకరిని కానీ ఇద్దరిని కానీ విగ్రహం దగ్గర, స్వామి విగ్రహం దగ్గర ఖచ్చితంగా ఒకరు ఇద్దరు నైట్ టైము అక్కడే ఉండాల్సి వస్తుంది. ఇట్లాంటివన్నీ కూడా పాటించి పండగ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలుగా హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. డిఎస్పీ కావలి శ్రీధర్.